క్లాసికల్ అకౌంటెన్సీ న్యూమెరికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, ప్రాబ్లమ్ 2 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ABC were partners in a firm sharing profits in 3:2:1 రేషియో. ABCలు 3:2:1 నిష్పత్తిలో లాభాలను పంచుకునే సంస్థలో భాగస్వాములు. దే అడ్మిటెడ్ D for 10% ప్రాఫిట్స్. వారు 10% లాభాలకు Dని చేర్చుకున్నారు. క్యాల్కులేట్ ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. లాభాల కొత్త భాగస్వామి నిష్పత్తిని లెక్కించండి. చూడండి, కొత్త భాగస్వామి ప్రవేశానికి ముందు మొత్తం లాభం ఇప్పటికే ఉన్న భాగస్వాములైన A, B మరియు Cలకు 3:2:1 నిష్పత్తిలో పంపిణీ చేయబడింది. ఆపై కొత్త భాగస్వామిని చేర్చుకున్నారు. కొత్త భాగస్వామి చేరిన తర్వాత లాభాల మొత్తం నుండి లాభంలో కొంత భాగం కొత్త భాగస్వామికి ఇవ్వబడుతుంది. లాభం యొక్క ఈ భాగం మొత్తం లాభంలో 10%. ఇది 10/100కి సమానం. 10లో 0ని 100లో ఒక 0తో క్యాన్సిల్ చేద్దాము. కాబట్టి చివరకు ఇది 1/10కి సమానం. మరియు ఇప్పుడు మిగిలిన లాభం ఇప్పటికే ఉన్న భాగస్వాముల మధ్య పంపిణీ చేయాలి. లాభంలో 10వ వంతు కొత్త భాగస్వామికి ఇప్పటికే కేటాయించబడినందున మిగిలిన లాభం మొత్తం 1 - 1/10 అవుతుంది. 10ని ఎల్సిఎంగా తీసుకుంటే న్యూమరేటర్లో మనకు 10 1s are 10 - 1 వస్తుంది. ఇది 9/10కి సమానం. చూడండి, ఈ మిగిలిన లాభం ఇప్పటికే ఉన్న భాగస్వాముల మధ్య 3:2:1 నిష్పత్తిలో పంపిణీ చేయబడాలి. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వారు మొత్తం లాభాన్ని 3:2:1 నిష్పత్తిలో పంచుకుంటుండేవారు. కానీ ఇప్పుడు వారు ఈ మిగిలిన లాభం 9/10ని 3:2:1 నిష్పత్తిలో పంచుకోవాలి. దీన్ని పరిగణలోకి తీసుకుంటే భాగస్వాముల యొక్క కొత్త వాటా ఈ క్రింది విధంగా ఉంటుంది. భాగస్వామి A కోసం ఇది మిగిలిన లాభం 9/10ని 3/6తో గుణిస్తే వస్తుంది. నేను ఇక్కడ ఏ క్యాన్సిలేషన్ చేయబోవడం లేదు. చివరికి కొత్త లాభ భాగస్వామ్య నిష్పత్తిని గణిస్తున్నప్పుడు మొత్తం 4 భాగస్వాములకు మనము డినామినేటర్ క్యాన్సిల్ చేయడానికి నేను 60ని డినామినేటర్గా ఉంచాలనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇది స్పష్టం కాకపోతే మనము లాభాల కొత్త భాగస్వామ్య నిష్పత్తిని లెక్కించే వరకు ఓపిక పట్టండి. మీరు మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఈ క్యాల్కులేషన్ యొక్క రిజల్టింగ్ వాల్యూ 27/60. ఆపై భాగస్వామి Bకి ఇది మిగిలిన లాభం 9/10ని 2/6తో గుణిస్తే వస్తుంది. ఇక్కడ కూడా నేను ఏ క్యాన్సిలేషన్ చేయబోవడం లేదు. కాబట్టి ఈ క్యాల్కులేషన్ రిజల్టింగ్ వాల్యూ 18/60. ఆపై భాగస్వామి Cకి ఇది మిగిలిన లాభం 9/10ని 1/6తో గుణిస్తే వస్తుంది. ఇక్కడ కూడా నేను ఏ క్యాన్సిలేషన్ చేయబోవడం లేదు. కాబట్టి ఈ క్యాల్కులేషన్ రిజల్టింగ్ వాల్యూ 9/60. మరియు చివరకు కొత్త భాగస్వామి D యొక్క లాభం వాటా 1/10. ఈ సందర్భంలో డినామినేటర్ని 60 చేయడానికి న్యూమరేటర్ని 6తో మరియు డినామినేటర్ని కూడా 6తో గుణిద్దాం. కాబట్టి ఈ క్యాల్కులేషన్ రిజల్ట్ 6/60. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే మొత్తం 4 భాగస్వాముల యొక్క కొత్త లాభాల భాగస్వామ్య నిష్పత్తి 27/60 18/60 9/60 6/60. అన్ని డినామినేటర్స్లో 60ని క్యాన్సిల్ చేద్దాము. ఇందుకే నేను ఈ భిన్నాలన్నింటికి హారం 60 కావాలని కోరుకున్నాను. తద్వారా మనం దాన్ని సులభంగా క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే ప్రతి న్యూమరేటర్ను 3తో క్యాన్సిల్ చేద్దాము. 3 9s are 3 6s are 3 3s are 3 2s are. కాబట్టి చివరిగా లాభాల కొత్త భాగస్వామ్య నిష్పత్తి 9:6:3:2 అవుతుంది. కాబట్టి చివరకు మొత్తం లాభం 4 భాగస్వాముల మధ్య 9:6:3:2 నిష్పత్తిలో పంచుకోబడుతుంది. మరియు దాంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాము. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.